హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ పూర్ణిమ గారిని ఫిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను బాగున్నానండి. మీరందరూ చాలా చాలా బాగున్నారని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ ప్రతి 3 నెలలకి ఇంట్రెస్ట్ రేట్లని చేంజ్ చేసి మనకి అప్డేట్ చేస్తూ ఉంటారు పోస్ట్ బ్యాంక్లో. అంటే పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి సేవింగ్ స్కీమ్స్, ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ ప్రతి ఒక్కళ్ళకి ఎలా ఉపయోగపడతాయని చాలా వీడియోస్ అయితే పెట్టినాను. కాకపోతే ఓవరాల్గా ప్రతి పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్లో ప్రతి 3 నెలలకి ఇంట్రెస్ట్ రేట్స్ అనేటివి మారుతూ ఉంటాయి అన్నమాట. ఆ మారిన రేట్లకు అనుగుణంగా మన యొక్క ఇంట్రెస్ట్ అనేది పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతూ ఉంటుంది. సో 3 నెలలకి మనకి ఎలా మార్పులు చెందుతాయి అనేది అప్డేటెడ్గా వీడియోస్ అయితే పెడతా ఉన్నాను. జూలై మంత్లో మనకి ఇంట్రెస్ట్ రేట్స్ అనేటివి మారుతాయి. ఇంకా కొత్త కొత్త స్కీమ్స్ ఏమేమి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు, మనం ఇందులో ఎంత పెట్టుబడి పెట్టాము అంటే మనకి ఎంత లాభం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 రూపాయలు పోస్ట్ ఆఫీస్లో మనం ఇన్వెస్ట్ చేసాము, అది ఏ స్కీమ్లో పెడితే మనకి నెలకి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది, 3 నెలలకి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది, 6 నెలలకి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అన్నది ఒక చిన్న నోట్ రూపంలో మనకైతే ఎక్స్ప్లెయిన్ చేయాలనేసి ఒక సిస్టర్ అయితే అడిగారు. సో అందుకోసమని క్లియర్గా ఏ స్కీమ్లో మనం 10,000 రూపాయలు పెట్టుబడి పెడితే ఎంత మనకి రిటర్న్స్, అదే ఇంట్రెస్ట్ వస్తుంది అన్నది ఇవాళ టాపిక్గా మీతో షేర్ చేస్తానండి. అందుకంటే చిన్న మాట, నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీరు ఇచ్చేటువంటి చిన్నపాటి లైక్ నాకు చాలా చాలా మోటివేషన్గా ఉంటుంది. ఇంకా మంచి మంచి హెల్ప్ఫుల్ కంటెంట్స్ అయితే మీతో షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా మన ఛానల్లో మనీ సేవింగ్స్ అయినా, గోల్డ్ సేవింగ్స్ అయినా, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అయినా, బ్యాంక్ లోన్స్ అయినా, ఇంకా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్స్ అయినా చాలా ఇన్ఫర్మేటివ్ కంటెంట్స్ అయితే ఉన్నాయి. అట్లీస్ట్ ఒక 3-4 కంటెంట్స్ చూసి నచ్చితే లైక్ చేసి ఫాలో అవి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేస్తాను కదా. ఇంకైతే లేట్ చేయకుండా మన పోస్ట్ ఆఫీస్లో ఉండేటువంటి సేవింగ్ స్కీమ్స్ ఏమిటి, ఈవెన్ సేవింగ్ అకౌంట్లో కూడా ఇంట్రెస్ట్ అయితే వస్తుందండి. ఎంతెంత ఇంట్రెస్ట్ వస్తుంది, ఈ జూలై మంత్కి ఎంత వస్తున్నది అన్నది ఇవాళ టాపిక్. మిస్ చేయకుండా మొత్తం అయితే వీడియో చూసేసేయండి. ఒక చిన్న కామెంట్ అయితే ఇవ్వండి. మీకు ఇంకేదన్నా ఇన్ఫర్మేటివ్ వీడియో, నెక్స్ట్ ఇంకేదన్నా సేవింగ్స్ గురించి డౌట్స్ ఉన్నా కూడా చిన్న కామెంట్ చేస్తే నేనైతే రిప్లైగా వీడియో అయితే షేర్ చేస్తానండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. వచ్చేసిందబ్బా. పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్స్లో లేటెస్ట్గా వచ్చినటువంటి ఇంట్రెస్ట్ రేట్స్ ఎంత ఉంది, ఈ జూలై మంత్ నుంచి అప్ టు 30th సెప్టెంబర్ 2025 వరకు ఈ యొక్క ఇంట్రెస్ట్ రేట్లు ఇంప్లిమెంట్ అవుతాయి. నెక్స్ట్ మనం ఏ స్కీమ్కి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది, ఒక 10,000 రూపాయలు మనము ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎంత వడ్డీ వస్తుంది అనేది వాళ్ళ వీడియో అండి. సో అందుకని మిస్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి. మెయిన్గా మనము పోస్ట్ ఆఫీస్లో సేవింగ్ అకౌంట్ అనేది ఉండాలి. ఏ స్కీమ్ తీసుకోవాలన్నా ఫస్ట్ సేవింగ్ అకౌంట్ ఉంటుంది. ఇన్ కేస్ మనం సేవింగ్ అకౌంట్లోనే డబ్బులు వేసి వదిలేసినా 4% అయితే ఇంట్రెస్ట్ మన యొక్క అమౌంట్కి యాడ్ అయ్యి మనకైతే ఈ యొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది 3 months వన్స్ మన అకౌంట్లో పడుతూ ఉంటుంది. మీరు ఎలాంటి ఇన్వెస్ట్ చేయకుండా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్లో పెట్టినా కూడా ఇంట్రెస్ట్ అయితే వస్తుందండి. నెక్స్ట్ 1 year టైం డిపాజిట్లో మనం అమౌంట్ పెట్టాము అనుకోండి, ఒక సంవత్సరానికి ఒక 10,000 రూపాయలు తీసుకెళ్ళి టైం డిపాజిట్లో వేసాము అంటే మనకి 6.9% ఇంట్రెస్ట్, అంటే దాపుగా 10,000 రూపాయలకి మనకి సంవత్సరానికి 708 రూపాయలు వడ్డీ అయితే వస్తుంది. అంటే 10,708 రూపాయల వడ్డీతో మనకి 1 year టైం డిపాజిట్లో మనకైతే రిటర్న్ ఇస్తారు. అది 2 సంవత్సరాల టైం డిపాజిట్లో వేసాము అనుకోండి, ఇక్కడ 1% అయితే ఇంట్రెస్ట్ రేట్ పెరుగుద్ది అనమాట. అంటే 6.9 ఉంది కదా, 7%గా ఇంట్రెస్ట్ రేట్ యాడ్ చేసి దాపుగా మనకి 719 రూపాయలు సంవత్సరానికి ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇంకా 2 years తీసుకుంటాం కాబట్టి 719 × 2 యాడ్ చేసుకొని ఈ 10,000కి కలిపి అయితే మనకి ఇంట్రెస్ట్ అనేది ఇస్తారనమాట. ఒక 3 years వేసాము అనుకోండి టైం డిపాజిట్ అనేది డ్యూరేషన్ పెరిగే కొంది ఇంట్రెస్ట్ రేట్లు అయితే పెరుగుతాయి. జూలై మంత్లో కూడా ఇదే ఇంట్రెస్ట్ రేట్ అయితే ఇంప్లిమెంట్ అవుతుంది. అది 7.1% మనకైతే 3 yearsకి యాడ్ అవుతుంది. మనకి సంవత్సరానికి 729 రూపాయలు ఇంట్రెస్ట్ రేట్ అయితే వస్తుందన్నమాట. అదే 5 yearsకి వేసాము టైం డిపాజిట్లోనే మన అమౌంట్ ఒక 10,000 వేసాము అనుకోండి, సంవత్సరానికి 7.5% ఇంట్రెస్ట్ లెక్కన 771 రూపాయలు మనకైతే వడ్డీ వస్తుంది. ఇంటూ 5 yearsకి యాడ్ చేసుకొని మన అసలుతో కలిపి మనకైతే రిటర్న్ చేయడం జరుగుద్ది. సో మనం 5 years డ్యూరేషన్కి టైం డిపాజిట్ వేసాము, మనకు మధ్యలో ఏదైనా అవసరమయ్యి తీసుకోవాలంటే
మనము అరౌండ్ 5 ఇయర్స్ కనుక వేస్తే 2.5 ఇయర్ తర్వాత తీసుకున్నాము అంటే దాదాపుగా 7.2%, 7.3% ఇంట్రెస్ట్ అయితే యాడ్ అవుతుంది. లేదా అంతకంటే తక్కువ ఒక 6 నెలలు, సంవత్సరం లోపల తీసుకున్నాము అంటే సేవింగ్ అకౌంట్లో వచ్చేటువంటి ఇంట్రెస్ట్తో మనకైతే రిటర్న్ చేస్తారు. ఇన్ కేస్ ఎమర్జెన్సీ అయితే ఇలా కూడా మనం టైం డిపాజిట్లు వేసినటువంటి అమౌంట్ని అయితే రిటర్న్ చేసుకోవచ్చు అనమాట. బాగా అంటే ఎక్కువ మంది పెట్టేటువంటి స్కీమ్లో టైం డిపాజిట్ స్కీము ది బెస్ట్ అనమాట. కంపేరింగ్ టు ఆ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా ఈ యొక్క టైం డిపాజిట్లో కొంచెం ఇంట్రెస్ట్ రేట్లు మంచిగానే ఉన్నాయి. నెక్స్ట్ 5 ఇయర్స్ రికరింగ్ డిపాజిట్. ప్రతి ఒక్కళ్ళు అండి ఈ రికరింగ్ డిపాజిట్లో అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. పోస్ట్ ఆఫీస్లో అయితే 5 ఇయర్స్ డ్యూరేషన్లో ఉంటుందన్నమాట. అదే బ్యాంకులో అయితే 1 ఇయర్ కానీ వేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ 5 ఇయర్స్ డ్యూరేషను ఆర్డీ కట్టాము అంటే 6.7% మనం ఎంత అమౌంట్ కడతామో దానికి అక్యుములేట్ అయ్యి అంటే ఎలా అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట మనకి యాడ్ అవుతూ వస్తుంది. అరౌండ్ మనము 6.7% ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్ మనకి అసలు వడ్డీ కలిపేసుకొని సెకండ్ ఇయర్కి అసలు దానికి కానీ వడ్డీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో రికరింగ్ డిపాజిట్ అనేది 5 ఇయర్స్ డ్యూరేషన్లో లాంగ్ టర్మ్లో మినిమం 100 రూపీస్ నుంచి కూడా ఈ యొక్క పోస్ట్ ఆఫీస్లో మన రికరింగ్ డిపాజిట్ అనేది తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెలలో 100 మనం స్టార్ట్ చేసామంటే ఎండ్ ఆఫ్ ద మంత్ 60వ నెల 5వ సంవత్సరం కూడా 100 రూపాయలే మనం కంప్లీట్ చేస్తాము. ఆ యొక్క 100 కూడా 6.7% ఇంట్రెస్ట్ అయితే మనకైతే వస్తుందండి. నెక్స్ట్ ఇది కాకుండా సీనియర్ సిటిజన్స్కి ఏదన్నా ఉందా సేవింగ్స్ అట్లాంటి స్కీమ్స్, మన దగ్గర డబ్బులు ఉంది, మేము సీనియర్ సిటిజన్స్, మాకు ఒక 3 నెలలకు ఒకసారి వడ్డీ రూపంలో వస్తే చాలు అనేసి నన్ను ఆలోచించే వాళ్ళకి ది బెస్ట్ స్కీమ్ ఏదంటే పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అంటాను. ఎందుకోసం అంటే 8.2% ఇంట్రెస్ట్ అండి. కంపేరింగ్ టు అదర్ బ్యాంక్స్లో మనకైతే ఇంత ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే రాదంటాను. మనకి 3 నెలలకు ఒకసారి 10,000 రూపాయలు వేస్తే కనుక ఫర్ ఎగ్జాంపుల్ 205 రూపాయలు అయితే వాళ్ళకి వడ్డీ రూపంలో వస్తుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి వాళ్ళకి వచ్చేస్తూ ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ కానీ సూపర్ సీనియర్ సిటిజన్స్ కానీ సీనియర్ సిటిజన్స్ కన్నా కూడా సూపర్ సీనియర్ సిటిజన్స్కి ఇంకా 1 or 2% ఎక్స్ట్రాని ఇంట్రెస్ట్ యాడ్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. మీ సమీపంలో ఉండేటువంటి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి సీనియర్ సిటిజన్స్ అనేవాళ్ళు మినిమం 1000 రూపీస్ నుంచి కూడా ఈ యొక్క సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్లో వేసుకోవచ్చు. ఇన్ కేస్ మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారు, మనం ఫిక్స్డ్ డిపాజిట్గా అమౌంట్ వేసుకొని ఎక్కువ ఇంట్రెస్ట్ రావాలా, బయట ఇచ్చేందుకు కొంచెం నమ్మకాలు తక్కువ, మళ్ళీ 2-3 నెలలకు ఒకసారి ఇంట్రెస్ట్ రావాలా, మనం ఆ ఇంట్రెస్ట్ మీద లైఫ్ లీడ్ చేయాలనుకునే వాళ్ళు కూడా ఇలా ప్లాన్ చేసుకొని సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్లో అయితే వేసుకుంటే ఎక్కువ అండి. దాదాపు సుకన్య సమృద్ధి యోజన అకౌంట్కి ఎంతైతే ఇంట్రెస్ట్ వస్తుందో సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్స్ కూడా అంతే ఇంట్రెస్ట్ వస్తుంది. జూలై మంత్లో కూడా యాజ్ యూజువల్గా 8.2% ఇంట్రెస్ట్ రేట్ అయితే రన్ అవుతూ ఉందన్నమాట. నెక్స్ట్ మన ప్రతి ఒక్కళ్ళు అంటే మంత్లీ ఇన్కమ్ మనకి ప్రతి నెల వడ్డీ రూపంలో రావాలా అని ఆశించే వాళ్ళు ఈ యొక్క మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో 1000 నుంచి అరౌండ్ ఒకరు కనుకైతే 9 lakhs, జంట కనుకైతే 15 లక్షల వరకు ఇందులో ఇన్వెస్ట్ చేసుకొని అయితే ఇంట్రెస్ట్ అయితే తీసుకోవచ్చు అనమాట. దాదాపు 7.4% నెలకి ఇంట్రెస్ట్తో మనకైతే యాడ్ అవుతుంది. ప్రతి నెల మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో మనం ఒక 10,000 రూపాయలు స్కీమ్లో పెట్టినాము అనుకోండి, నెల 62 రూపాయలు మనకైతే ఇంట్రెస్ట్ రూపంలో రిటర్న్ వస్తుందన్నమాట. ఇక్కడ మినిమం 9 lakhs ఒక పర్సన్కి, ఒక జంటకి కనుకైతే 15 lakhs. మన పిల్లలు హాస్టల్స్లో అట్లా ఉన్నా కానీ, పేరెంట్స్ విలేజ్లో ఉన్నా కానీ ఒకసారిగా వాళ్ళ కోసం మనం ఇలా ప్లాన్ చేసి ప్రతి నెల వడ్డీ రూపంలో ప్లాన్ చేసుకునే వాళ్ళకైతే ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ది బెస్ట్ ఆప్షన్ అంటాను. మ్యాక్సిమమ్ మనకి ప్రతి నెల ఇంట్రెస్ట్ ఇచ్చేటి హయ్యర్ మోస్ట్ ఇంట్రెస్ట్ వస్తున్నటువంటి స్కీముల్లో మంత్లీ ఇన్కమ్ స్కీమ్ వన్ ఆఫ్ ద పోస్ట్ ఆఫీస్ స్కీమ్ అంటాను. ఎవరైనా కావాలంటే ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ ఎన్ఎస్సి బాండ్స్లో కూడా మనం ఒక్కసారిగా అమౌంట్ పెట్టేసి మెచ్యూరిటీకి అయితే ఆల్మోస్ట్ 7.7% ఇంట్రెస్ట్ ఇవ్వడంతో పాటుగా మనకి ఎప్పుడైతే మెచ్యూరిటీ వాల్యూ 1 year 5 years ఇట్లా పెట్టుకుంటాం కదా, అరౌండ్ ఒక 10,000 పెట్టాము అనుకోండి, ప్రతి సంవత్సరము ఈ యొక్క 10,000 వేసాము అనుకోండి, మనకి 5 years మెచ్యూరిటీ అయిందంటే ఆల్మోస్ట్ 14,490 రూపాయలు మనకి మెచ్యూరిటీ వాల్యూగా రిటర్న్ అయితే వస్తుందన్నమాట. ఆల్మోస్ట్ ఇలానే మనకి బాండ్స్ అంటే కిసాన్ వికాస్ పత్ర అంటారు కదా, అది కూడా డబుల్ అమౌంట్ ఇచ్చేటువంటి స్కీము. ఈ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్ ఎలా అయితే ఇష్యూ చేస్తారో ఇవి ఆప్షన్ అనమాట, వచ్చినప్పుడు మాత్రమే ఓపెన్ చేస్తారు. ఇవి కాకుండా కిసాన్ వికాస్ పత్ర ఇది డబుల్ అమౌంట్ స్కీమ్ అంటాను. ఎందుకోసం అంటే దాపుగా 7.5% ఇంట్రెస్ట్ మనకి
115 నెలలు అంటే దాదాపుగా 9.5 సంవత్సరానికి మనం పెట్టినటువంటి డబ్బులు. ఇప్పుడు 10,000 పెట్టాం కదా, 10,000కి 20,000 మెచ్యూరిటీగా మనకి రిటర్న్ వస్తుంది. ఎంత పెట్టినా డబుల్ అమౌంట్ అయ్యేటువంటి ది బెస్ట్ స్కీమ్లో ఈ యొక్క కేవీపీ బాండ్స్ ఒకటి ఇది పోస్ట్ ఆఫీస్లో అవైలబుల్ ఉందన్నమాట. ఇది కాకుండా మన పిల్లల కోసం లాంగ్ డ్యూరేషన్లో మంచి సేవింగ్ స్కీమ్స్ కావాలా, మనం సేవ్ చేయాలా, పిల్లల ఫ్యూచర్ బాగుండాలా, మగ పిల్లలు కావచ్చు, లేదా ఇన్ ఫ్యూచర్లో మన రిటైర్మెంట్ మనకే ఫండ్ మంచిగా లక్షల్లో జనరేట్ అవ్వాలా అనుకునే వాళ్ళు పీపీఎఫ్ బెస్ట్ ఆప్షన్ అండి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనమాట. దాదాపుగా 7.1% ఇంట్రెస్ట్ అయినా కూడా ఇది కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనమాట. మన అసలు వడ్డీని కలిపి ఆ యొక్క వడ్డీతో కూడా అసలు యాడ్ చేసి దానికి వడ్డీ యాడ్ చేసేటువంటి స్కీము చక్రవడ్డీ స్కీమ్ అంటారు కదా. 15 సంవత్సరాల డ్యూరేషన్లో మనకి మెచ్యూరిటీ అమౌంట్గా ఎంత అమౌంట్ అంటే మినిమం 1000 నుంచి మ్యాక్సిమం 1,50,000 వరకు ఇందులో అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంకొకటి వచ్చి మనం రిటర్న్ తీసుకునేటువంటి ప్రతి రూపాయి మీద ₹1 కూడా మనం ట్యాక్స్ కట్టక్కర్లేదండి. కంప్లీట్గా ట్యాక్స్ డిడక్షన్తో వచ్చేటువంటి రీఫండ్ వాల్యూ ఉన్నటువంటి సెక్యూరిటీ ఉండేటువంటి స్కీమ్లో పీపీఎఫ్ స్కీమ్ ఒకటి అంటాను. ప్రతి ఒక్కళ్ళు ఎంత మినిమము సంవత్సరానికి ₹1,000 వేయగలిగినా, ఒకసారిగా 1,50,000 వరకు వేసుకోగలిగినా కూడా మంచి మార్జిన్ అండి. ఓవరాల్గా వాళ్ళు లైఫ్ లాంగ్ 1,50,000 2,00,000 వాళ్ళు కట్టినా కూడా వాళ్ళకి దాదాపుగా 5-6 లక్షలు చేతికి వచ్చేటువంటి ది స్కీమ్ అంటే పీపీఎఫ్ స్కీమ్ ఒకటి అంటాను. నెక్స్ట్ మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్స్. ఇది 2 ఇయర్ డ్యూరేషన్లో తక్కువ కాలంలో ఎక్కువ వడ్డీ వచ్చేటువంటి స్కీమ్. మన లేడీస్కి మాత్రమే, మన ఇంట్లో ఆడపిల్లలు కావచ్చు, మహిళలు కావచ్చు, వాళ్ళ పేరు మీద మనమైతే ఈ యొక్క స్కీమ్లో మినిమం అంటే ₹1,000 నుంచి మ్యాక్సిమం 2,00,000 వరకు ఇందులో డిపాజిట్ చేయొచ్చు అనమాట. ఒక 7.5% ఇంట్రెస్ట్ ఇస్తుంది. మెచ్యూరిటీ వాల్యూగా మనం 10,000 కనుక వేసాము అంటే ₹11,602 మనకైతే రిటర్న్ వస్తుంది 2 ఇయర్స్ డ్యూరేషన్లో అనమాట. ఇవి కాకుండా మన ఇంటి ఆడపిల్లల కోసం, మన ఇంట్లో పుట్టినటువంటి ఒకరు కావచ్చు, ఇద్దరు కావచ్చు, ఈవెన్ 3 ఆడపిల్లలు ఉన్నా కూడా వాళ్ళ యొక్క భవిష్యత్తు నిధి కోసం సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ది బెస్ట్ అండి. మినిమం ₹250 అకౌంట్ ఓపెన్ చేసి సంవత్సరానికి ₹1,000 నుంచి 1.5 లక్ష వరకు ఇందులో డిపాజిట్ చేయొచ్చు. హయ్యర్ మోస్ట్ ఇంట్రెస్ట్ సీనియర్ సిటిజన్స్ తర్వాత ఇచ్చేటువంటి స్కీమ్ 8.2% ఇంట్రెస్ట్. నెక్స్ట్ ఇది వచ్చి మనం 15 ఏళ్ళు కట్టేసి 5 ఇయర్స్ ఆగిన తర్వాత మనకి అమౌంట్ వచ్చి డబుల్ కాంపౌండ్ అయ్యి రిటర్న్గా వచ్చేటువంటి స్కీమ్ అనమాట. పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి ది బెస్ట్ స్కీమ్స్లో ఈ మంత్లో మనకి జనరేట్ అయినటువంటి ఇంట్రెస్ట్ రేట్స్ ఇవేనండి. ఇది అప్ టు సెప్టెంబర్ వరకు ఉంటుంది. మనం ఈ టైంలో కనుక ఈ యొక్క స్కీమ్స్లో పెట్టుబడి పెట్టామంటే ఇదే ఇంట్రెస్ట్ రేట్స్ మనకైతే ఇంప్లిమెంట్ అవుతాయండి. సో మన ఫ్రెండ్స్ అడిగారు మనకి సేవింగ్ స్కీమ్స్ అంటే గోల్డ్ ఒకటి ఇంకేమన్నా ఉందా అంటే ఆ యొక్క పోస్ట్ ఆఫీస్లో ఉండేటువంటి ట్రెండింగ్లో ఉండేటువంటి డిపాజిట్ స్కీమ్స్ అండి. ఎవరికి ఏది వెసులుబాటు వీలవుతుందంటే దాంట్లో అయితే ఇన్వెస్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఈవెన్ మనం డిబ్బీ సేవింగ్ అని మనీ సేవింగ్ అని వేస్తూ ఉంటాం కదా, అలాంటివి కూడా తీసుకొచ్చి ఫిక్స్డ్ డిపాజిట్గా కానీ 1 ఇయర్ టైం డిపాజిట్ కావచ్చు, ఇట్లా పెట్టుకున్నా కూడా మంచి ఇంట్రెస్ట్ అయితే మనకు వస్తున్నట్టుగా సేవింగ్స్లో పెట్టుకుందామన్నా కూడా సేవింగ్ స్కీమ్స్ నుంచి కూడా మనం అయితే ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు. ఇంట్లో పెట్టుకునే దానికన్నా ఇది సేఫ్ అండ్ మనకి అసలుకి కొసరుగా పిల్లలు పెడుతుంది కాబట్టి ఖచ్చితంగా సేవింగ్స్ వైపు మళ్ళాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ఓకే అండి, బాయ్, సీ యూ, నమస్తే.